మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 2200 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయం అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. నిర్మాణ పనుల్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు 2026 జూన్ నాటికి పూర్తి కావాలని నిర్మాణ సంస్థ ప్రతినిధుల్ని ఆదేశించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో అయితే నిర్మాణ పనులు అయితే చురుగ్గా సాగుతున్నాయి. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించి ఎల్ఎన్టీ కంపెనీకి అయితే జిఎంఆర్ సంస్థ అయితే అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిర్మాణ పనులు అయితే చురుగ్గా జరుగుతుందని చెప్పొచ్చు. సుమారు 2300 ఎకరాల్లో ఈ జిఎంఆర్ సంస్థ అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే నిర్మాణం చేయబడుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని అయితే తీసుకున్న నేపథ్యంలో అయితే శరవేగంగా అంటే దాదాపు 2026 జనవరి కల్లా ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎగిరే విధంగా అయితే నిర్మాణ పనులు అయితే జరుగుతున్న పరిస్థితి నెలకొంది. 2300 ఎకరాల్లో పడుతున్న పనులకి సంబంధించి ఇప్పటివరకు అయితే దాదాపు 30% అయితే పనులు పూర్తయినట్లుగా అయితే నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. 2026 డిసెంబర్ నాటికల్లా పూర్తయ్యి జనవరిలో ఇక్కడ నుంచి మొదటి ఫ్లైట్ ఎగిరే విధంగా అయితే నిర్మాణ పనులు అయితే చురుగ్గా సాగుతారని చెప్పొచ్చు. ఏదైతే దాదాపుగా ఇది 2014 నుంచి ఈ పనులు దీనికి సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది. గత టీడీపీ ప్రభుత్వం 2014లో దీన్ని శంకుస్థాపన చేశారు. అలాగే దీని తర్వాత మళ్ళీ 2019 తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా మళ్ళీ రెండోసారి కూడా శంకుస్థాపన జరిగిన తర్వాత దీన్ని నిర్మాణ పనులు అయితే జిఎంఆర్ సంస్థకు అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడైతే పనులు అయితే చురుగ్గా జరుగుతున్నాయి. ఏదైతే జాతీయ రహదారి 16 నుంచి అంటే 16వ నెంబర్ జాతీయ రహదారి నుంచి సమీపంలోనే ఇటు బీచ్ అంటే సముద్ర తీరంలో ఈ రెండింటి మధ్య కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే జాతీయ రహదారి నుంచి ఇక్కడ చేరుకునేందుకు అప్రోచ్ రోడ్ కూడా నిర్మించారు. అక్కడ ట్రంప్ ఆకారంలో రోడ్డు నిర్మాణం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి బీచ్ కూడా చాలా దగ్గర. ఇక్కడ నుంచి వైజాగ్ వరకు బీచ్ రోడ్డు నిర్మాణాన్ని కూడా అధికారులు అయితే చర్య తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అయితే ఇక్కడైతే ప్రస్తుతం అయితే నిర్మాణ పనులు అయితే చురుగ్గా జరుగుతున్నాయి.